అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు మా పెద్ద పాప చిత్ర బర్త్డే. సో తన బర్త్డే సందర్భంగా నేను ఇంట్లో ఈరోజు గ్రిల్డ్ చికెన్ చేస్తున్నాను, చికెన్ బిర్యానీ చేస్తున్నాను, కేక్ కూడా చేస్తున్నాను అనమాట. సో ఈ రెసిపీస్ కూడా మన వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను కేక్ బ్యాటర్ రెడీ పెట్టుకున్నాను అనమాట. మీకు కేక్ రెసిపీ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. వేరే వీడియోలో నేను ఆల్రెడీ చేశాను అనమాట కేక్ ఎలా చేయాలి. సో చూడండి. తర్వాత నేను గ్రిల్ చికెన్ కోసము ఒక మిక్సీ జార్లో ఒక గుప్పెడు పుదీనా, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొంచెము గరం మసాలా అనమాట. అంటే ఇలాయచీలు 3 ఇలాయచీలు, కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు అలా వేసుకుంటున్నాను. దాంతోపాటు కొంచెం కసూరి మెతి కూడా. సో ఇవన్నీ వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇవేమో బ్రౌన్ ఆనియన్స్. ఇవి దేనికోసం అంటే చికెన్ బిర్యానీ కోసము ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇది సెపరేట్ అనమాట. ఇంతకుముందు చెప్పిందేమో గ్రిల్ చికెన్ కోసం. చూడండి, గ్రిల్ చికెన్ కోసము పుదీనా అదంతా గ్రైండ్ చేశాను కదా, పుదీనా గరం మసాలాలని అంతా గ్రైండ్ అయిపోయింది. సో ఇది చికెన్, ఈ చికెన్ లెగ్ పీస్లేమో గ్రిల్ చికెన్ కోసము. ఇది చికెన్ కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఈ పుదీనా ఇంకా గరం మసాలా, పచ్చిమిర్చి అవన్నీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేయాలి. ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసుకుంటున్నాను అనమాట చికెన్ని. ఇది గ్రిల్ చికెన్ ఇలా చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. దానిలోనే కొంచెం పెరుగు వేసుకోవాలి. ఆల్మోస్ట్ నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకున్నాను దీనిలోనే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీని. దీనిలోనే కొంచెం కారం వేసుకోవాలి. మనం తినే అంత, మనకి ఎంత స్పైసీ ఇష్టమో అంత కారం వేసుకోవచ్చు. దానిలోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. మీరు తీసుకునే చికెన్కి తగినంత ఉప్పు వేసుకోవచ్చు. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి దీనిలోనే, ఎందుకంటే గ్రిల్ చికెన్ మంచిగా కనిపిస్తుంది అన్నమాట పసుపు వేయడం వల్ల. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెము లెమన్ పిండుకోవాలి. ఆల్మోస్ట్ నేను ఒక హాఫ్ లెమన్ పిండుకుంటున్నా. దీనిలో లెమన్ వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. యాక్చువల్గా ఈ గ్రిల్ చికెన్ నేనైతే ఓవెన్లో చేస్తున్నాను. ఓవెన్లో చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. మీరు ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. సో ఇదంతా మంచిగా కలుపుకోవాలి. మ్యారినేషన్ అంతా ఈ ముక్కలకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మసాలా మొత్తము ముక్కలకు పట్టాలి. మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనే కొంచెం మనం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఏ ఆయిల్ వాడతారో అదే ఆయిల్ వేసుకోవచ్చు, వంటకి వాడే నూనె. సో ఆ ఆలివ్ ఆయిల్ వేసి నేను అదే మొత్తం మళ్ళీ కలుపుకుంటున్నాను అనమాట, పీసెస్కి మొత్తం అంటేలాగా. ఆల్మోస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 3-4 అవర్స్ పెట్టాలన్నమాట మ్యారినేషన్ కోసము. ఇప్పుడు నేను చూపిస్తుంది ఏమో ఇది రైస్ అన్నమాట. రైస్ బాస్మతి రైస్ బిర్యానీ కోసం నానబెట్టుకున్నా. నేను ఒక 8 స్మాల్ గ్లాసెస్ ఆఫ్ రైస్ నానబెట్టుకున్నా. తర్వాత ఒక 10 దాకా పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇది చికెన్ బిర్యానీ కోసం అన్నమాట. కొన్ని టమాటోస్ తీసుకున్నాను. టమాటోస్ నేను ఆల్మోస్ట్ ఒక
5-6 టమాటోస్ తీసుకున్నాను అనమాట. చూడండి, టమాటోలు అలా కొంచెం పొడవుగా తరుక్కోవాలి, మరీ చిన్నగా కాకుండా అట్లా కొంచెం పొడవుగా తరుక్కోవాలి. చికెన్ బిర్యానీలో ఈ టమాటోస్ చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట. మీరు ఈ చికెన్ బిర్యానీ ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఇంట్లో వాళ్ళకైతే ఇది చాలా ఇష్టము. తర్వాత ఒక మిక్సీ జార్లో ఇలాయచీ, లవంగా, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, ఇంకా స్టార్ అనైస్ అంటారు కదా, అవన్నీ వేసాను. ఇదేంటంటే మన బిర్యానీ మసాలా కోసం అన్నమాట. సో ఇవన్నీ మిక్సీ జార్లో తీసుకున్నాను. తర్వాత కొంచెం కసూరి మెతి, ఇది కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇదంతా ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తాను అనమాట. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. బిర్యానీ మసాలాలో ఇవన్నీ వేయాల్సి ఉంటుంది. కొంచెం జీలకర్ర, దాంతోపాటే కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి. ఇదంతా హోమ్ మేడ్ బిర్యానీ మసాలా అన్నమాట. మనకు బయట కూడా దొరుకుతుంది, కానీ మనం ఇంట్లో చేసుకున్నంత టేస్టీగా అయితే ఉండదు. ఇవి కొన్ని మిరియాలు అయితే వేసాను చూడండి. ఇవన్నీ కలిపి మనము గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత నేను ఒక బౌల్ తీసుకున్నాను, దానిలో ఆయిల్ వేస్తున్నాను అనమాట. ఇది చికెన్ మనం ఇప్పుడు కర్రీ లాగా కుక్ చేస్తామన్నమాట. ఫస్ట్ ఇది స్పెషల్ దమ్ బిర్యానీ, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ బిర్యానీ కోసము చికెన్ మనం కడుక్కున్నాక కొన్ని వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని చికెన్ని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. సో ఇలా గిన్నెలో ఆయిల్ వేడెక్కినాక చికెన్ని వాటర్ లేకుండా దీనిలో వేసుకోవాలి. సో వాటర్ మొత్తం పోయేలాగా అలా జాలి గంటతోనైనా దేంతోనైనా చికెన్ని తీసి మనం ఈ గిన్నెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే చికెన్ పచ్చి వాసన పోయేంత వరకు ఆ చికెన్ అలా ఫ్రై చేసుకోవాలి, కలుపుకోవాలి మంచిగా. ఆల్మోస్ట్ ఇదొక 7-8 మినిట్స్ పడుతుంది ఆ చికెన్ కొంచెం పచ్చివాసన పోయి ఉడకడానికి. సో ఇంతలోపు నేను అది గ్రైండ్ చేసుకున్నా కదా చికెన్ బిర్యానీ మసాలా, సో ఇదన్నమాట. ఇప్పుడు కొంచెం పెరుగు తీసుకోవాలి. నేను ఆల్మోస్ట్ ఒక 1 కప్ ఆఫ్ పెరుగు తీసుకున్నా. దానిలో మనం ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న చికెన్ బిర్యానీ మసాలా ఉంది కదా, అది వేసాను. అది వేసి కలుపుతున్నాను. చూడండి, అలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే ఈ బిర్యానీలో మనం వేరే కలర్స్ ఏం వేయము. ఎందుకంటే అన్ని ఆర్టిఫిషియల్ కలర్స్ మన హెల్త్కి మంచిది కాదు. సో నేను పసుపు వేస్తాను, బిర్యానీ కలర్ఫుల్గా వస్తుంది. పసుపు ఎక్కువ వేసుకోవాలి. దానిలోనే కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత చూడండి, ఆ చికెన్ అయితే బాగా ఉడుకుతుంది. లెగ్ పీసులు అంతా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. సో అదంతా కొంచెం ఆ పచ్చివాసన అంతా పోయేలాగా కలుపుకోవాలి. కొంచెం ఉడికేంత వరకు కలుపుకోవాలి. దీనిలో ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు, మనం జస్ట్ చికెన్ కర్రీకి వేసుకున్నంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, అయితే చికెన్ అయితే బాగా ఉడికింది. ఇప్పుడు దీనిలో మనము ఈ పెరుగులో కలుపుకున్నాం కదా మసాలా, ఇదంతా వేయాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనము ఇంతకుముందు ఒక 4 to 5 టమాటోలు, 10 పచ్చిమిర్చి కోసుకున్నాం కదా, అవన్నీ వేయాలి దీనిలో. చికెన్లో వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు ఇదంతా మంచిగా ఉడకాలన్నమాట. చికెన్తో పాటు పెరుగులో వేసిన మసాలా, ఈ టమాటో ముక్కలు, ఈ పచ్చిమిర్చి అన్నీ బాగా ఉడకాలన్నమాట. అదే మంచిగా ఉడికినాక కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, ముక్కలు అయితే బాగా ఉడుకుతున్నాయి. ముక్కలకు కూడా మసాలా మొత్తం పట్టింది. ఈ వాటర్ అంతా పోయి మనకి పైకి ఆయిల్ తేలాలన్నమాట. చూడండి, ఆయిల్ అయితే సైడ్కి తేలింది. సో నేను ఇప్పుడు దీనిలో పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి స్టవ్ ఆఫ్ చేశాను అన్నమాట. సో ఇవన్నీ వేసి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్నా కదా, అది కూడా వేసి కలుపుకొని పెట్టుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆయిల్ తేలేంత వరకే ఉడికించాలి. ఆయిల్ తేలినాక మనము ఈ పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలుపుకొని అలా ఉంచుకోవాలి. తర్వాత మనము నెక్స్ట్ రైస్ ఉడకబెట్టుకోవడానికి ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకోవాలి. వాటర్ బాయిల్ చేయాలి. వాటర్ బాయిల్ అయినాక ఒక 2-3 బిర్యానీ ఆకులు, కొంచెం బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలు ఒక 3 అవన్నీ వేసి కొద్దిసేపు మసలబెట్టాలి. దానిలోనే కొంచెం ఆయిల్ కూడా వేయాలి. ఎందుకంటే ఆయిల్ వేస్తే మన రైస్ మనకి కొంచెం పుల్లలుగా వస్తుంది అన్నమాట. అన్నము మెత్తగా అతుక్కున్నట్టుగా రాకుండా. దానిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే రైస్లో ఉప్పు వేస్తేనే టేస్టీగా ఉంటుంది కదా బిర్యానీ. దానిలో కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలి. నిమ్మరసం పిండడం వల్ల కూడా మన రైస్ విడివిడిగా వస్తుంది. చూడండి, అది మొత్తం బాయిల్ అవ్వాలన్నమాట. వాటర్ మొత్తం మంచిగా మసలాలి. తర్వాత ఆ వాటర్ బాయిల్ అయినాక మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, అది వేసుకోవాలి దీనిలో. చూడండి, వాటర్ లేకుండా బాస్మతి రైస్ దీనిలో వేసుకోవాలి. సో అటు సైడ్కి బాస్మతి రైస్ అయితే ఉడుకుతూ ఉంది. సో ఇటు పక్కన ఈ చికెన్ కర్రీ, మన బిర్యానీ కోసం రెడీ చేసుకున్న చికెన్ కర్రీ రెడీగా ఉంది. ఇది ఒక వేరే బౌల్లో తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ పెద్ద గిన్నెలో అన్నం ఉడికాక మనం దమ్ పెట్టుకుంటాము. సో అందుకే పెద్ద గిన్నెలోంచి చికెన్ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఎందుకంటే తర్వాత ఈ రైసు ఇది ఉడికినాక లేయర్స్ వేస్తామన్నమాట. చికెన్ ఇది బిర్యానీ కర్రీ లాగా ఉంది కదా, దీన్ని ఇంకా రైస్ని లేయర్స్ లాగా వేసుకొని మనం దమ్ పెట్టుకుంటాము. సో దానికోసము ఈ చికెన్ని ఇలా వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. కింద జస్ట్ కొంచెం గ్రేవీ ఉంచుకుంటాను. అది పెద్ద బౌల్లో చూడండి, కొంచెం గ్రేవీ అలా ఉంచుకుంటే సరిపోతుంది. సో చూడండి, రైస్ చెక్ చేసుకోవాలి. అది ఆల్మోస్ట్ 70 to 80% ఉడకాలి రైస్. చూడండి, అలా మీరు దాన్ని రైస్ని చించితే మీకే తెలిసిపోతుంది రైస్ ఉడికిందా లేదా అని. మరీ మెత్తగా ఉడకొద్దు రైస్, ఆల్మోస్ట్ 70% ఉడికితే సరిపోతుంది. చూడండి, రైస్ అయితే ఉడికింది. సో నేను ఈ రైస్ని ఇప్పుడు బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా కదా, సో పక్కన వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నా. వాటర్ లేకుండా రైస్ని వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను ఫస్ట్. ఇలా జాలిగంటతోని మనం రైస్ తీసేసుకోవచ్చు వాటర్లోంచి. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఎందుకంటే వాటర్ చాలా వేడిగా ఉంటాయి. అది వాటర్ వంచాలన్నా అది సెగ వస్తుంది మనకి, చాలా హాట్గా ఉంటుంది. సో ఇలా జాలిగంట వాడుకుంటే మనకి
ఈజీగా ఉంటుంది రైస్ తీసుకోవడానికి. సో ఇలా రైస్ని ఒక గిన్నెలోకి సైడ్ తీసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీనిలో మనం దమ్ పెడతామన్నమాట. ఇప్పుడు కర్రీ చేసాం కదా, దానిలో కొంచెం కింద గ్రేవీ ఉంచాం కదా. ఇది బిర్యానీ గిన్నె. యాక్చువల్గా నేను బిర్యానీ కోసమే కొన్నాను. ఇది ఇండియాలో కొన్నాను, ఇక్కడ తెచ్చుకున్నాను. బిర్యానీ ఇంట్లో చేస్తాను కాబట్టి. సో దానిలో ఫస్ట్ కొంచెం రైస్ వేసుకోవాలి. కింద కొంచెం కర్రీ ఉంచాను కదా, దానిపైన కొంచెం రైస్ వేసుకొని కొన్ని బ్రౌన్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఇవి వేసుకోవాలి. ఇప్పుడు మనం లేయర్స్ బై లేయర్స్ వేసుకుంటాం అన్నమాట. కొంచెం చికెన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బిర్యానీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ బిర్యానీని. చూడండి, కొంచెం చికెన్ వేసుకోవాలి. కింద అడుగున ఎక్కువ చికెన్ వేసుకోవద్దు, కొంచెం చికెన్ వేసుకోవాలి. మిడిల్లో ఎక్కువ చికెన్ వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇక చికెన్ వేసుకున్నాం కదా, దానిపైన కొంచెం రైస్ లేయర్ వేయాలి. ఇప్పుడు చూడండి రైస్ ఎంత విడివిడిగా వచ్చిందో. తర్వాత మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. సో ఇలా అన్నం పైన బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఇలా లేయర్ లాగా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ చికెన్ వేసుకోవాలి. చూడండి, ఇలా లేయర్ బై లేయర్ వేసుకోవాలన్నమాట. కర్రీ ఇది మిడిల్లో కాబట్టి కొంచెం కర్రీ ఎక్కువ వేస్తున్నా. సో ఈ కర్రీ వేసి మళ్ళీ రైస్ వేసి మళ్ళీ అట్లా లేయర్స్ వేసుకోవాలి. ఇది మూత పెట్టేసి ఒక 30 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. దమ్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు 30 minutes దమ్ పెడుతున్నాను. ఆఫ్టర్ 30 minutes చూడండి రైస్ ఎంత బాగా కుక్ అయిందో. బిర్యానీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇంకా నెక్స్ట్ 2 కేకులు ఓవెన్లోనే చేశాను. సో అవి బయటకు తీసాను. యాక్చువల్లీ కేక్ బ్యాటర్ ఎక్కువైంది, సో 2 కేకులు చేశాను. ఇదేమో మనం గ్రిల్డ్ చికెన్ చేసుకోవడానికి చికెన్ని మ్యారినేట్ చేశాను కదా. సో అది నేను 3 hours అలా ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేశాను. తర్వాత ఓవెన్లో గ్రిల్లర్ అది ఓపెన్ చేసి దానిలో అల్యూమినియం ఫాయిల్ పెట్టాలి. దానిపైన ఇప్పుడు మనం 1 by 1 లెగ్ పీసులు పెట్టుకోవాలన్నమాట. మొత్తం మసాలా అంటించి పెట్టుకోవాలి లెగ్ పీసులు. ఈ గ్రిల్డ్ చికెన్ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఆ చికెన్కి అలా మసాలా మొత్తం అంటించి దానిలో పెట్టాలి ఓవెన్లో. యాక్చువల్లీ గ్రిల్డ్ చికెన్ ఓవెన్ లేని వాళ్ళు తవా మీద కూడా చేసుకోవచ్చు. అలా ఇలా మ్యారినేట్ చేసి స్లో ఫ్లేమ్ పెట్టేసి తవా మీద కూడా చేయొచ్చు. కాకపోతే ఓవెన్లో చేస్తేనే మనకి చికెన్ లోపల కూడా బాగా ఉడుకుతుంది. చూడండి, అన్ని చికెన్ ఇలా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి ఓవెన్లో. ఇది ఓవెన్ ఇంకా క్లోజ్ చేసి 250 degrees ఫస్ట్ మేము 10 minutes పెట్టాము. 10 minutes పెడితే సరిపోలేదు యాక్చువల్గా. సో మళ్ళీ 20 minutes పెట్టాము. 20 minutes తర్వాత మళ్ళీ ఆ చికెన్ లెగ్ పీస్లన్నీ తిరగేసి టర్న్ చేసి మళ్ళీ ఇంకొక 20 minutes పెట్టాము. హ్యాపీ బర్త్డే టు యూ. Yes, yes. Come. Guys, kapalang baccha bobolo, kabochuwa. Okay.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Chatura. Happy birthday to you. May God bless you. May God bless you. Happy birthday. Happy birthday to you. అంత భాషకు ఎందుకే కేక్ మొత్తం ఎంగిపోతుంది. ఇదండి కేక్. హ్యాపీ బర్త్డే Happy birthday. ఓకే ఆ కేక్ మొత్తం కట్ చేయడానికి రాదు ఓకేనా. హ్యాపీ బర్త్డే చిత్రా. Happy birthday, Chitra. చూడండి యాక్చువల్గా మా హస్బెండ్ ఒక వైన్ బాటిల్ తీసుకొచ్చారు, దానికి కాక్ ఉంది లోపల. సో అది మా ఇంట్లో అది తీయడానికి లేదనమాట, కార్క్ తీయడానికి ఇలా హుక్ లాగా ఉంటాయంట, అలాంటివి ఏవి లేవు మా ఇంట్లో. సో అది చాకుతో గుచ్చి తీసారనమాట. అది పెద్ద ఫుల్ జోక్ అయిపోయింది. ఆ కాక్ లోపల పడిందనమాట, అంత చిన్న చిన్న పీసులు అయ్యి బాటిల్లో పడిపోయింది. సో మా హస్బెండ్ ఆ స్ట్రెయినర్, అదే మనం టీ వడపోసుకునే స్ట్రెయినర్ పట్టుకొని అందరికీ వైన్ పోసారు. సో ఇదైతే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. చూడండి గ్రిల్డ్ చికెన్ అయితే చాలా టేస్టీగా వచ్చింది, టేబుల్ పైన ఉంది చూడండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.